రండి, మరి ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చిన్నాము. ఈరోజు మన మధ్యలో ఎలీషా పాస్టర్ గారు ఉన్నారు. ఎస్కోట నుండి వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. పాస్టర్ గారు వందనాలండి. మీకు 6:10 వరకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. సమస్త ఘనత మహిమ ప్రభావములు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి కలుగునుగాక. ఆమేన్. మనలందరినీ కూడా సజీవుగా ఉంచిన దేవునికి మహిమ కలుగునుగాక. సేవకులకు, సహోదరులకు, చేరిన సమూహానికి ప్రభువు నామములో వందనాలు. అలాగే ఈ యొక్క ప్రార్థన సహవాసాన్ని దినదినము ముందుకు కొనసాగిస్తున్నటువంటి దేవుని ప్రేరేపణతో నడిపించబడుతూ ముందుకు వెళ్తున్న దాసులు ధనరాజయ్య గారు, అమ్మగారిని బట్టి కూడా ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇలారా దేవుని యొక్క కార్యాలు, దేవుని పని చేయడానికి దేవుడు కొంతమంది సేవకులను, కొంతమంది పరిచారకులను దేవుడు ఎన్నుకున్నారు. ఈ పరిచర్య పలు విధములుగా జరుగుతుంది. ఈ విధములుగా దేవుడు జరిగిస్తున్నాడు. పరిచర్యలో ముఖ్యంగా పరిచర్య జరగడానికి మొట్టమొదటి యొక్క దేవుని చిత్తం అనేది ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. మొదటిగా సేవకుడు అవ్వాలి అంటే మొట్టమొదటి అర్హత ఏమిటి అంటే దేవుని పిలుపు కలిగి ఉండాలి. దేవుని పిలుపు కలిగి ఉండాలి. దేవుని పిలుపు రెండు రకాలు. అది సాధారణమైనటువంటి పిలుపు, ప్రత్యేకమైనటువంటి పిలుపు. సాధారణమైన పిలుపు ఇది అందరికీ దేవుడు పిలుస్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎదుకు రండి అంటున్నారు ప్రభువుల వారు. అలాగే 1 పేతురు 2:9 చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము హల్లెలూయా ఇలా మనల్ని పిలుస్తున్నాడు. ఆయన సొత్తైన ప్రజలుగా పరిశుద్ధ జన్మగా వెళ్ళడానికి, అందరినీ పిలుచుకొని తన చిత్తానుసారంగా అందరినీ పిలిచి రక్షణలోకి నడిపించి ఆయన ప్రజలుగా మార్చుకోవడానికి, పరిశుద్ధ జనముగా జీవించడానికి పిలిచే పిలుపు ఇది అందరికీ సాధారణమైన పిలుపు. ఇది అందరికీ వర్తిస్తుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో చూసినట్లు అందరినీ పిలుస్తున్నాడు. ఆయన అందరినీ ఎందుకు పిలుస్తున్నాడు? 1 కొరింథీ 1వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, పరిశుద్ధపరచబడిన వారు, క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులుగా ఉండుట పిలువబడిన వారికి మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించే వారికి అందరికీ శుభమని చెప్పు రాయను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారమై ఉండుటకు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడుతున్నాం. ఇది
మనమందరం కలిగి ఉన్నటువంటి పిలుపు, సంఘము, సమూహము, ప్రజలందరూ. హల్లెలూయా. అయితే ప్రత్యేకమైన పిలుపు సేవకుడు కలిగి ఉండాలి. ఒక సేవకుడికి ప్రత్యేకమైన దేవుని పిలుపు లేకపోతే దేవుని పరిచర్యలో, దేవుని సేవ చేసే విధానంలో ఫెయిల్ అయిపోతారు. దేవుని చిత్తం అర్థం కాదు. దేవుని ఇష్టాన్ని కంప్లీట్గా తెలుసుకోలేరు. ఎందుకంటే పనివాడు జీతానికి పాత్రుడు. మత్తయి సువార్తలో మనం చూస్తే అక్కడ దేవుడు కొంతమందిని పనులు చేస్తున్నాడు. ఉదయాన్ని కొంతమందిని 10 గంటలకి, 12 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి, సాయంత్రం 5 గంటలకి, ఇలా కొంతమందిని పనులు పిలిచాడు. ఉదయాన్ని పిలిచే వారితో ఒక ఒడంబడిక ఏంటంటే, ఒక నాణ్యం మీకు ఇస్తానన్నాడు. ఆ నాణ్యానికి వాళ్ళు ఒప్పుకొని పనికి వచ్చారు. రోజంతా కష్టపడుతూ ఉన్నారు. కొంతమంది మధ్యలో వచ్చారు, కొంతమంది అలా సాయంత్రం 5 గంటల వరకు పని లేని వాళ్ళందరినీ దేవుడు పిలిచి పనిలో పెట్టుకున్నారు. పని ముగిసేసరికి ఈ ఉదయం నుంచి పని చేసేవారు, ఈ మధ్యలో వచ్చేవారు అందరికీ జీతం ఇవ్వడానికి దేవుడు పిలిచినప్పుడు లైన్గా క్రమంగా వెళ్తున్నారు. ఫస్ట్ సాయంత్రం వెళ్ళి ఎవరైతే కొంత ఒక ½ అన్ అవర్ వర్క్ చేస్తుంటారో వారికి ఒక 1 అవర్ చేసిన వాళ్ళకి మొదట పిలిచి వాళ్ళకి ఒక్కొక్క నాణ్యం ఇచ్చారు. ఈ ఉదయం కాలం వెళ్ళే వాళ్ళు అనుకుంటున్నారు, అయితే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇంత నాణ్యం, ఒక్కొక్క నాణ్యం ఇస్తే మనకి ఇంకా ఎక్కువ ఇస్తారని ఆశిస్తున్నాం. ప్రభు ఏమన్నారంటే, వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి కూడా ఒక్కొక్క నాణ్యం ఇచ్చారు. అయ్యా మేము ఉదయకాలం నుంచి కష్టపడి పని చేసాం కదా, వీళ్ళు ఇప్పుడే వచ్చారు, వాళ్ళకి ఇస్తున్నారు కదా, సమానంగా ఇస్తున్నారు ఏందయ్యా అని అడిగితే ఆయన ఒక మాట ఏం చెప్పారంటే, నేను నా యొక్క ఇష్ట ప్రకారం నేను ఇస్తాను జీతం అని. హల్లెలూయా, స్తోత్రం. పిలువబడిన వారికి జీతం ఇచ్చే దేవుడు ఆయన. పిలువబడిన వాళ్ళే జీతం పుచ్చుకోగలరు. పనికి పిలువబడిన వాళ్ళు అది ఎప్పుడు పిలువబడ్డారు అనేది ఎక్స్పీరియన్స్, వారికున్న ఆధిక్యత, వారికున్న జీవితంలో ఉన్నటువంటి ఆధిపత్యాలు, రకరకాల బిరుదులు, ఇహలోక సంబంధమైనటువంటి ఉన్నతమైన వ్యత్యాసాలు దేవుడు చూడడు అని అనడానికి ఇది ఒక రుజువుగా మనం లేఖనాల్లో చూడగలం. మత్తయి సువార్త 20వ అధ్యాయం మనం చదివితే క్లియర్గా మనకి అర్థమైపోతుంది. సేవకులు అనబడిన వారు పిలుపు కలిగిన వారుగా ఉండాలి. అది ఏ పిలుపు అని అంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం. మనం చూస్తున్నట్లయితే పరిశుద్ధులు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఇది మనందరికీ సుపరిచితమైనటువంటి లేఖనాలు. దేవుడు జ్ఞాపకం, పరిశుద్ధులు సంపూర్ణగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపులుగాను, ఉపదేశులుగాను నియమించను. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారు సంఘానికి పరిశుద్ధతలో నడిపించడానికి, సంఘక్షేమాభివృద్ధి కొరకు, క్రీస్తు శరీరము అనగా సంఘము, సంఘక్షేమము, సంఘమై ఉన్నది కనుక సంఘక్షేమాభివృద్ధి కొరకు దేవుడి పరిచర్యలు ఎన్నుకున్నాడు. 5 రకాల పరిచర్యలు. తర్వాత 1 కొరింథీ పత్రిక 12:28 చూసినట్లయితే, ఎవరైనా తెరిచిన వారు చదవండి. 1 కొరింథీ పత్రిక 12:28 వచనాల్లో. 1 కొరింథీ 12:28. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడు వారిని గాను,
దీవించను. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. ప్రతి అధికారమును, ప్రతి ఆ యొక్క నాయకత్వమును దేవుడే ఇచ్చాడు. అయితే దేవుడిచ్చిన వారిలో ఎవరు గొప్పవారు లేరు, ఎవరు ఘనులు లేరు, ఉన్నతమైన వారు లేరు. ఫిలెమోనుకు రాసిన పత్రికలు మొదటి అధ్యాయం ఒకటో అధ్యాయంలో 11-10 వచనాల్లో ఆయన అంటుంటాడు ఫిలెమోనుతో, అపోస్తలుడైన పౌలు గారు ఏమని చెప్తున్నాడు విషయంలో, మొదట నాకును నిష్ప్రయోజనమైన వాడు, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనమైన. హల్లెలూయా. మొదట నిష్ప్రయోజన వారుగా ఎక్కడెక్కడో లోకంలో తిరుగుతున్న వారిని దేవుడు పిలుచుకొని ఒక సేవకుడుగా, ఒక ఉపదేశకుడుగా, ఒక ప్రవక్తగా, ఒక అపోస్తలుడుగా, స్వస్థపరిచేవారుగా, కృపావరములు గలవారుగా, నానా భాషలు మాట్లాడేవారుగా, ఇలా చక్కటి ఉన్నతమైనటువంటి కృపను దేవుడిచ్చి వాడుకుంటున్న సమయమున అనేకులు మానవతా దృక్పథంతో, మానవతా ఆలోచనలతో వారి యొక్క పిలుపును మరిచిపోయిన వారు అనేకులు వారి యొక్క స్వార్థాన్ని బట్టి, స్వార్థపూర్తమైన హృదయాన్ని బట్టి దేవుని చిత్తానికి వారి యొక్క సొంత కార్యాల కొరకు వాడుకుంటూ హెచ్చించుకుంటూ ఉంటూ ఉన్నారు. సేవకుడు ఎప్పుడు కూడా గొప్పవాడే. హల్లెలూయా. సేవకుడు ఎప్పుడు కూడా ఘనుడే. సేవకుడు చిన్నవాడు కాదు. దేవుడి చేత పిలువబడిన వారు ఇప్పుడు గొప్పవాడే అని యేసుప్రభు వారే చెప్పారు. గొప్పవాడే, కానీ ఆ గొప్పవాడు ఎలా ఉంటే గొప్పవాడు అవుతాడో కూడా చెప్పారు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 26-27 చదువుతాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం చదువుకుందామండి. మీలో అలాగుండకూడదు. ఎలాగా? పైన ఉన్నవారు అందరూ కూడా ప్రభుత్వ అధికారులు, లోకంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ వెర్రితనం, వారి యొక్క ఉద్దేశాలు పైన రాశాడు దేవుడు. అది రాయడం, అది మరి చదువుకోవచ్చు. కానీ ఇక్కడ మనకు ముఖ్యమైనటువంటి విషయం ఉంది. మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడను, వాడు మీ పరిచారకుడై ఉండవలను. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఎవడు ముఖ్యుడై ఉండకూడను, వాడు మీ దోషుడై ఉండవలను. అంటే గొప్పవాడైన వాడు పరిచారకుడై ఉండాలి. మీలో ఎవడు ముఖ్యుడో వాడు దోషుడై ఉండవలను. హల్లెలూయా. హల్లెలూయా. గొప్పవాడైన వాడు జబదయి కుమారులు తల్లి యేసయ్య దగ్గర సీట్లు అడుగుతుంది. ఆయన ఇద్దరు కుమారులు, లెఫ్ట్ సైడ్ ఒకరు, రైట్ సైడ్ ఒకరు కూర్చో. ఆ ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడి వైపున, నీ ఎడమ వైపున కూర్చొని అన్నాడు యేసుప్రభు దగ్గర. అదే 20వ అధ్యాయం 20-21 వచనాల్లో వారిని ఉద్దేశించి దేవుడు మాట్లాడాడు. ఇక్కడ సీట్ల గురించి గొడవలాట్లు, సీట్ల కోసం కొట్లాట్లు. ఇప్పుడు వాస్తవానికి ఈ సీట్ల గురించి యేసుప్రభు వారు ఏమన్నారు? బాబు, నీకు సీట్లు కానీ ఇచ్చావనుకో, వ్యత్యాసాలు వస్తాయి ఖచ్చితంగా. సన్మానం చేసి ఒకరు సన్మానం చేయకపోతే వీళ్ళు బాధపడతారు. ఒకరు స్టేజ్ మీద పిలిచి ఒకరు స్టేజ్ మీద పిలకపోతే బాధపడతారు. ఇలా ఎవరూ లేకుండా అందరూ పరిచారకులు గొప్పోళ్ళే. యేసుప్రభు వారి నామంలో అందరూ గొప్పోళ్ళే అని పిలిచాడు యేసయ్య. గొప్పలుగా ఉండవలసిన వాళ్ళకి ఒకటే 2 మాటలు చెప్పాడు. పరిచారకుడిగా ఉండాలి, దాసుడిగా ఉండాలి. దాసుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు? మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. కాగా ఈ బిడ్డ వల్లే తను తగ్గించుకున్న వాడెవడో అనే మాట. వాడే పరలోకంలో గొప్పవాడు. 18వ అధ్యాయం మొట్టమొదటిగా ఫస్ట్ నుంచి చదివితే, ఆ కాలంలో శిష్యులు యేసునద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడిగారు. అంత గొప్పలే కావాలండి. యేసు రక్తం వేసి. హల్లెలూయా.
ఆ గొప్పవాడిగా ఉన్నవాడు ఏమొచ్చి దీనత్వంలోకి వచ్చేసి శరీరానుసారంగా భూమి మీద బతుకుతూ తగ్గించుకొని జీవిస్తూ ఉంటే వీడికి కావాల్సింది ఏంటి? గొప్పలే కావాలి. గొప్పలే గొప్పలు, ఆధిక్యతలు, అధికారాలు. యేసుక్రీస్తు ప్రభుల వారు గొప్ప 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 బిరుదుల కోసం, గొప్ప రాజ్యాలు, గొప్పగా ఆయన ఏదేదో చేయడానికో ఏదో పొందుకోవడానికి వచ్చాడా? అంత గొప్ప దేవుడు అయ్యండి ఆ గొప్ప స్థానాన్ని విడిచిపెట్టి దీనత్వాన్ని ధరించాడు. మనం ఈ లోకంలో దరిద్రులుగా దీనులుగా ఎక్కడో ఉండవలసిన వాళ్ళు మనల్ని దేవుడు పిలుచుకొని తన గొప్ప పనిలో పెట్టుకున్న తర్వాత ఆ దీనత్వాన్ని మర్చిపోయి, ఆ గొప్పవాడుగా ఉన్నవాడు దీనుడిగా వచ్చి ఆ గొప్పతనాన్ని మర్చిపోయి పక్కన పెట్టి అధికారాన్ని, ఆ ఆ సార్వభౌమాధిపత్యాన్ని విడిచిపెట్టి వచ్చిన దేవుడు దీనుడిగా బ్రతుకుతుంటే, ఈ పాపంలో సచ్చిన వారుగా, శాపంలో సచ్చిన వారుగా, దీనత్వంలో, దరిద్రత్వంలో, లోకంలో, లోకాశల్లో చెడిపోయి పడిపోయి ఎక్కడెక్కడో దొరుకుతున్నటువంటి మనం మొదటి తిమోతి పత్రిక పౌలు గారు అంటారు అదే మాట. ఆయన ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగిన సేవకుడు, దేవుని మరిచిపోలేనటువంటి గొప్ప దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు. మొదటి తిమోతి పత్రిక చదువుదామా? ఒకసారి మంచి మాట ఉంటుంది అక్కడ. 12, 13 వచనాలు చదవండి. చదవగలిగిన వారు ఇలారా చదువుతాను. 12, 13 వచనాలు. పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరునైనను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడినై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసిన గనుక కనికరింపబడి తిని. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. పూర్వం ఆయన ఎలాగొన్నాడో మర్చిపోలేనట్టు గొప్ప సేవకుడండి, గొప్ప పరిచారకుడండి, గొప్ప విశ్వాసం. హల్లెలూయా. ఈ రోజుల్లో సేవకులు మర్చిపోయారు, విశ్వాసులకు అంతకంటే గుర్తులేదు. అసలు యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నాం అనేది కూడా తెలియకుండా ముందుకు వెళ్ళిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి సమాజంలో, సంఘంలో. అందును బట్టి యేసయ్య ఏమన్నారంటే, మీలో ఎవరు గొప్పవారో వారు నాకు దాసులై పరిచారకులై ఉండాలి. తను తగ్గించుకొని బ్రతకాలి. అది సేవకుని యొక్క ముఖ్య లక్షణం. సేవకుని కొనవలసినటువంటి ముఖ్యమైనటువంటి అలవాటు. సేవకులకు లేనిదే ఇది. ఏంటంటే తగ్గింపు. హల్లెలూయా. సేవకులుగా, పరిచారకులుగా పిలువబడుతున్న వారు అనేకులుగా ఉన్నారు. అందులో కొందరి యొక్క పరిస్థితి నేను చెప్తున్నాను. అందరూ అలా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. బిషపులు, రైతు, రెవరెండు దేవుని నుండి వచ్చినవి అని లేఖనాల్లో అది గౌరవపదమైన పదాలే. అలాగైతే యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని గౌరవ సూచకమైనటువంటి నామాలు ఆయనకు ముందు పెట్టుకోవాలో కదండి. అయితే ఆయన దేనిని ఆశించలేదు, కానీ ఆయన మనల్ని రక్షణ కొరకు వచ్చాడు. మనల్ని అందరిని రక్షించడానికి ఆయన గురి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. గొప్ప దేవుడు అండి. దైవజనుడు పిలుపు కలిగిన వాడుగా ఉండాలి. దైవజనుడు దాసుడుగా ఉండాలి. దైవజనుడు ఎప్పుడు గొప్పవాడే, కానీ గొప్పవాడుగా బ్రతకాలి. దేవుని దగ్గర గొప్పవాడు అనిపించుకోవాలి. ఈ గొప్పతనాన్ని గొప్పగా ఎప్పుడూ నిలబెట్టుకోవాలంటే ఆయనకి ఏముండకూడదు? హెచ్చింపు రాకూడదు. రెండోది, ఆయన దాసుడై ఉండాలి. మూడోది, పరిచారకుడై ఉండాలి. హల్లెలూయా. పూర్వము తన బ్రతుకును మరిచిపోయిన వాడుగా ఉండకూడదు. తన స్థితిని మరిచిపోయిన వాడుగా ఉండకూడదు. ఎప్పుడు ఒకేలా బ్రతకాలి దైవజనుడు. ప్రారంభంలో ఒక దైవజనుడు తనకు వస్త్రాలు లేక చిరిగిపోయిన బట్టలతోనే రోడ్డు మీద బైబిల్ పట్టుకొని తిరుగుతూ పరిచర్య చేస్తున్నటువంటి దైవజనుడు. చింతాకులు తిని బోరు దగ్గర కొలాయి నీళ్ళు తాగి ఆకలితో పరిచర్య చేసిన దైవజనుడు.
దేవుడు పరిచర్యను, తన కార్యాన్ని, తన పనిని నమ్మి తనకి కొన్ని ఆత్మలు ఇచ్చి, సంఘాన్ని ఇచ్చి, ఆర్థికంగా అభివృద్ధి పరిచి, తన విశ్వాసాన్ని బట్టి, తను చేసినటువంటి నమ్మకమైన పరిచర్యను బట్టి హెచ్చించారు. హెచ్చించిన తర్వాత సాధారణమైనటువంటి వ్యక్తి అసాధారణమైన వ్యక్తిగా మారిపోయాడు. ఆయనకి ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. తరువాత ఆయన ఆ లేమిలో నుండి ఉన్నత స్థితికి ఎప్పుడైతే వెళ్ళాడో, లేమిని మర్చిపోయి ఆ స్థితిలో అలవాటు పడి వస్త్రాలే లేని స్థితిలో నుండి దేవుడు ఉన్నతమైన స్థితికి నడిపించాడు. తిండి లేని స్థితిలో నుండి ఆ యొక్క ఉన్నతమైన సమృద్ధిలోకి నడిపించాడు. అయితే దేవుణ్ణి ఎరిగినటువంటి అతను ఇప్పుడు గొప్ప వ్యక్తిగా అయిపోయాడు. తన ఇంటి నిండా సూట్లే ఉన్నాయి. సూటు కోటు లేనిదే, బూట్ లేనిదే బయటికి కాలు పెట్టడం లేదు. అంటే వస్త్రధారణ వల్ల తప్పు నేను అంటాం లేదు. వస్త్రాలు వేసుకోవడం దేవుడిచ్చింది వేసుకోవాలి. కానీ ఆయన మునుపు స్థితి, వస్త్రాలు లేవు, ఒక్కొక్క జత ₹1,00,000, 50,000. అది దైవజనుడికి అవసరమే. కానీ ఇంటి నిండా సూట్లే ఉన్నాయి, ఇంటి నిండా కోట్లే ఉన్నాయి, ఇంటి నిండా బూట్లే ఉన్నాయి. ఇంటి నిండా కొనుక్కోవడానికి దేవుడిచ్చిన డబ్బు వృధాపరచరాదు. ఇంటి నిండా వస్త్రాలే సంపాదించుకోవడానికి ఆ ధనాన్ని వృధాపరచకూడదు. దైవజనుడు దేవుని సంపాదించుకోవాలి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుకుందాం. దైవజనుడు దేన్ని సంపాదించుకోవాలో తెలియక ఆ దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చినటువంటి ధనాన్ని వారి స్వచ్ఛత్వానికి, సొంత లాభాలకి, స్వార్థానికి వాడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు కూడా న్యాయవంతుడే. ఆయన ఎవరికి అన్యాయం చేయడు. ఆయన ప్రార్థన వినే దేవుడు. కాబట్టి మనల్ని ఆశీర్వదించినప్పుడు మన దీన స్థితిని మనం మర్చిపోయి మనం లోకానుసారమైన వారుగా మారిపోకూడదు. హల్లెలూయా. చదువుకుందాం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. నిత్య జీవమును చేపట్టము. హల్లెలూయా, హల్లెలూయా. దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి ఒప్పుకోలు, మంచి తీర్మానం, మంచి విశ్వాసం, మంచి పరిచర్య, మంచి సేవ, మంచి సువార్త, భారంతో కూడినటువంటి ప్రార్థనా జీవితం, లేమిలో ఉన్నటువంటి స్థితి ఇప్పుడు దైవజనులు ఉన్నతంగా ఒక హోదా వచ్చినప్పుడు కలిగి లేక ఉండలేకపోతున్నారు. ఎందుకు? వారు పిలుపుని మర్చిపోయారు. వారు తన స్థితిని మర్చిపోయారు. ప్రారంభ స్థితిని మర్చిపోయారు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం కింద నుంచి అలా చదువుకుంటూ, 6వ అధ్యాయం 1 నుంచి అలా కిందకు అలా చదువుకుంటూ మీరు రండి. క్లుప్తంగా అర్థమవుతుంది. దైవజనుడు దేనిని విసర్జించాలో దాన్ని విసర్జించలేకపోతున్నారు. దేనిని చేయాలో దానిని చేయలేకపోతున్నారు. ఇలా దైవజనుడు పిలుపు కలిగి ఉండాలి. దైవజనుడు తగ్గించుకొని ఉండాలి. దైవజనుడు వారి యొక్క దీన స్థితిని ఎప్పుడూ మర్చిపోకూడదు. అలాగే దైవజనుడు ఎప్పుడూ కూడా భక్తి కలిగిన వాడై ఉండాలి. హల్లెలూయా. దైవజనుడు భక్తి కలిగిన వాడై ఉండాలి. మంచి సేవకుడు అయితే భక్తి కలిగిన భక్తిని పట్టుకొని సంఘానికి భక్తి నేర్పిస్తాడు. హల్లెలూయా. 2వ రాజుల పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే అక్కడ ఏలియా గురించి మంచి సాక్ష్యం చెప్తున్నారు. ఏలియా
రెండవ రాజులు ధనురాలైనటువంటి స్త్రీ దైవజనుడి గురించి మంచి సాక్ష్యం పలుకుతా ఉన్నారు. ఎవరండి దేవుని బిడ్డలారా? రెండవ రాజులు 4వ అధ్యాయము 3వ వచనం. అది సహాయం చేయగలరా ఎవరైనా? నేను చదువుకుంటా. ఎలీషా, నా వలన నీకేమి కావాలను? నీ ఇంట్లో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకు ఆమె, నీ దాసులైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. రెండవ రాజులు 4వ అధ్యాయము 8వ వచనం. కాగా ఎలీషాను గురించి 8-9 వచనాలు చదువుకుందాం. రెండవ రాజులు 4వ అధ్యాయం 8-9 వచనాలు. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలని ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఎంట భోజనము చేయొచ్చు వచ్చును. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోచున్నవాడు భక్తి గల దైవజనుడిని నేను ఎరుగుదును. హల్లెలూయా. నీ దగ్గరికి వస్తూ పోతున్నటువంటి సేవకుడు భక్తి కలిగిన వాడు అని విశ్వాసి గ్రహించాలి. సేవకుడిని చూసినప్పుడు భక్తి కలిగిన సేవకుడు అండి మా సేవకుడు అని చెప్పుకో. ఏంటి మా సేవకుడు డబ్బు పిచ్చోడండి, కానుకల గురించే వాక్యం చెప్తాడండి. ఏంటి మా సేవకుడు, అయ్యా ఇదిగో మా సేవకుడు రాజకీయ నాయకుడండి, నాయకులందరినీ తీసుకొచ్చి చర్చి గుమ్మంలో ఎక్కిస్తాడండి, స్టేజ్ల మీదకి ఎక్కిస్తాడండి, సన్మానం చేస్తాడండి, రాజకీయ నాయకులతో కలిసి రాజకీయ డబ్బులు పంచుతాడండి, రాజకీయం సంఘాల్లోకి తీసుకొచ్చి ఎంతమంది 100 మంది సంఘం ఉందయ్యా, 100 ఓట్లకు డబ్బులు ఇవ్వయ్యా అని అడుగుతాడండి. అయ్యా మా సేవకుడు పక్షపాతండి, మా సేవకుడు అబద్ధాలు ఆడుతాడండి, మా సేవకుడు వ్యభిచారం అండి, మా సేవకుడు దొంగ బోధ చేస్తాడండి, మా సేవకుడు ఇలా చెప్పుకునేటువంటి పరిస్థితులు సేవకుడు కలిగి ఉండకూడదు అని ప్రభువు తెలియజేస్తున్నారు. దేవుని దైవజనమా, దేవుని దాసులారా, అయ్యలారా, అమ్మలారా, మనను గురించినటువంటి సాక్ష్యం భక్తి కలిగినటువంటి దైవజనురాలు, భక్తి కలిగినటువంటి దైవజనుడు మా ఇంటికి వస్తున్న సేవకుడు అని మీ సంఘంలో ప్రతి ఒక్కరు గుర్తించేలా, చెప్పుకునేలా మన భక్తి మనం చేయాలి దేవుని దగ్గర. ఆ స్త్రీ ఏం చేసింది? భక్తి కలిగిన దైవజనుడు అండి అని తన భర్తకు చెప్పి, మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచిదము. మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పారు. దైవజనుడికి ఎప్పుడు ఘనత, ఎప్పుడు ఆయనకున్నటువంటి ఆ యొక్క ఆ గౌరవం పెరుగుతుంది అని అంటే భక్తి కలిగిన వాడుగా ఉన్నప్పుడే. ఒకప్పుడు వస్త్రాలు లేని సేవకుడు ఇప్పుడు సూట్ వేసుకుంటే ఘనత వస్తుంది, సూట్ వేసుకొని తిరిగితే ఘనత వస్తుంది అని కొందరు అపోహ. అప్పుడు ఏమీ లేనివాడుగా ఉన్న నీవు ఇప్పుడు సూట్ వేసుకుంటే ఘనత వచ్చేస్తుంది అనుకోవడం చాలా తప్పు. భక్తి కలిగిన వాడికి ఘనత వస్తుంది. కోటు సూట్ వేసుకుంటే కొంతమందికి ఘనత వస్తుంది. కొందరు బాగున్నాడు మా సేవకుడు ఒక హోదాలో ఉండాలి, గొప్పవాడిగా ఉండాలి అని కోరుకుంటారు చాలా మంది. కానీ భక్తి కలిగిన సేవకుడి దగ్గర విశ్వాసులు అత్యధికముగా ఉంటారు. హల్లెలూయా. భక్తి కలిగిన సేవకుడిని వెంబడిస్తారు. మనం వెంబడింపజేసి విశ్వాసులు నేర్పించేది భక్తి నేర్పించాలి సేవకుడు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. భక్తి కలిగిన సేవకుడు, హల్లెలూయా. ప్రతి ఒక్క సేవకుడు కూడా కొంతమంది మెసేజెస్లో ఎక్కువ శాతం గనురాలైన స్త్రీ సేవకుడికి భోజనం పెట్టింది, ఆతిథ్యం ఇచ్చింది, కానుకలు ఇచ్చింది, అర్పణలు ఇచ్చింది, ఎంతో గౌరవించింది, ఇవన్నీ చెప్తారు. కానీ దైవజనుడు భక్తి కలిగిన వాడు గనుక ఇవన్నీ చేసింది. ఆ విషయాన్ని చెప్పడం మర్చిపోతుంటాం చాలాసార్లు. హల్లెలూయా. దైవజనుడు భక్తి కలిగిన వాడుగా ఉండాలి. మీరు మనమందరం కూడా చేసే భక్తి
ఎలా ఉందో పరిశీలించుకోవాలి. ఎలీషా మంచి సేవకుడు, భక్తి కలిగిన వాడు మనం చూసాం. అలాగే ఏలియా ఒక మంచి సేవకుడు, మంచి నాయకుడు. మనం మంచి సేవకుడిమి, మంచి నాయకుడిమి ఎప్పుడవుతాం? మంచి సేవకుడు, మంచి నాయకుడు అయితే ఆయన శిష్యుడిని తయారు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యుడిని తయారు చేస్తాడు. శిష్యుడిని తయారు చేయలేని సేవకుడు సేవకుడే కాదు. దేవుని దృష్టిలో నిజమైన మంచి సేవకుడు, న్యాయమైన సేవకుడు శిష్యుల్ని తయారు చేసేవాడే, విశ్వాసులను తయారు చేసేవాడు కాదు. అందరూ విశ్వాసులే తయారు చేస్తున్నారు. శిష్యుల్ని ఎవరు తయారు చేస్తారు? మరి శిష్యర్కం ఆగిపోయింది కాబట్టి సేవకులు లేవలేకపోతున్నారు, సేవకులు కొరత అయిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో తన పరిచర్య ప్రారంభంలోనే శిష్యులను తయారు చేస్తున్నారు. పరిచర్యకి వెళ్ళగానే శిష్యులను ఏర్పడతారు, శిష్యులను సిద్ధపడతారు. ఏలియా ఎలీషాను తయారు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం చూస్తే ఎలీషా గొప్ప నాయకుడు, ఏలియా మంచి నాయకుడు. ఏలియాను చూసిన వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టేశారు, మంచి అభిషేకం కలిగిన నాయకుడు. అహాబు రాజు తన దగ్గర ఉన్నటువంటి కొంతమంది పనులను పంపించి యొక్క 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, మిమ్మల్ని ఎదుర్కొని వచ్చిన ఈ మాట చెప్పిన వాడు ఎలాంటి వాడని రాజు అడిగాడు వాళ్ళకి. అందుకు ఆ పని మనుషులు అంటున్నారు, అందుకు వారు అతడు గొంగలి ధరించుకొని నడుమునకు తోలు దట్టి కట్టుకొనిన వాడని ప్రత్యుత్తరం ఇచ్చారు. ఏలియాని గురించినటువంటి బిరుదు ఏముందండి అక్కడ? ఏలియా అని పేరు చెప్పారా? కాదు. పేరు చెప్పకుండానే అతను ధరించినటువంటి వస్త్రధారణ, అతను కలిగినటువంటి ఆ క్రియలు, ఆయన కలిగినటువంటి ఆ యొక్క పరిస్థితిని చూసినప్పుడు అతడు గొంగలు ధరించుకొని నడుమునకు తోలు దట్టి కట్టుకుని వాడని ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఆ మనుషుడు తిష్బీయుడైన ఏలియా అని అతడు చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజు అంటున్నాడు వాళ్ళతో, అతడే తిష్బీయుడని ఏలియా అని. దేవుని సేవకులారా, ఏలియాని ఆ యొక్క తోలు దట్టి నడుమును కట్టుకున్నాడు. నడుమును కట్టుకున్నది సత్యం. హల్లెలూయా. ఆయన సత్యాన్ని కట్టుకున్నాడు నడుముకి. ఎఫెసీ పత్రికలో రాయబడి ఉంటుంది, సత్యమును దట్టి కట్టుకోండి నడుమును. హల్లెలూయా. ఆయన సత్యాన్ని ధరించాడు, జీవాన్ని ధరించాడు, దేవుణ్ణి ధరించిన వ్యక్తి. గొంగలి, ఆ గొంగలి దుప్పటి దేనికి సాదృశ్యం? రెండంతల ఆత్మాభిషేకానికి, మంటకి సాదృశ్యం, రగిలించబడ్డానికి సాదృశ్యం. ఇదిగో ఎలీషా అడుగుతున్నాడు, నాకు రెండంతల ఆత్మ కావాలి, రెండంతల ఆత్మ కావాలి నీ దగ్గర నుంచి. డబ్బు కావాలి, ధనం కావాలి, ఆస్తి కావాలి, సంపాదన కావాలి, సంఘం కావాలి. నీతో నేను వెంబడించాను ఇన్ని రోజులు, నువ్వు వదిలేసిన సంఘం నాకు కావాలి, నువ్వు వదిలేసిన విశ్వాసాలు కావాలి అని అడగట్లేదు ఎలీషా ఏలియా దగ్గర. ఏమడుగుతున్నాడు? రెండంతల ఆత్మ నాకు కావాలి, 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి మహిమ కలుగునుగా. ఎలీషా రెండంతల ఆత్మను అడిగాడు. ఉన్నటువంటి అభిషేకాన్ని చూశాడు, ఆ సేవకునిపై ఉన్నటువంటి అభిషేకాన్ని చూశాడు ఏలియా. ఆయన ఆహాబు రాజు ఎలియాని తీసుకుని వచ్చామని అడిగితే ఆ రాజుకి సమాధానం చెప్పగా ఏలియా ఏమంటాడు? ఆ యొక్క
ఆ 50 మందిగా పంపిస్తారు. మొదటి అధ్యాయంలోనే జరిగినటువంటి సన్నివేశం అది. 10వ వచనంలో చదివితే 10వ వచనం, అలాగే 12వ వచనం, 13వ వచనం, 13, 14 వచనాల వరకు ఉంటుంది. ఆ 50 మందితో వచ్చిన వాడు, నేను దైవజనుడినైతే అంటాడు ఆయన, ఏలియా, నేను దైవజనుడినైతే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని దయించును గాక అని అంటాడు. ఆయన దైవజనుడిని, ఆయన ఒక దైవజనుడిగా, నేను గొప్పవాడినిగా, నేను ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఆయన అనుకోవటం లేదు. ఆయన నేను దైవజనుడిని అయితే అని ఒక ప్రశ్న తనకు తాను వేసుకున్నాడు. హల్లెలూయా. నేను కూడా, మీరు కూడా, మనం కూడా ఈ రోజున ప్రశ్న వేసుకోవాలి. నేను దైవజనుడిగా ఉన్నానా? సేవకుడిగా పరిచర్య జాగ్రత్తగా చేస్తున్నానా? యథార్థమైన పరిచర్య చేస్తున్నానా? హల్లెలూయా, హల్లెలూయా. ఇలారా దైవజనుడు భక్తి కలిగిన వాడుగా ఉండాలి. దైవజనుడు మంచి నాయకుడైతే శిష్యులను తయారు చేయాలి. మంచి నాయకుడు తన మీద ఉన్నటువంటి అభిషేకాన్ని ఆయన శిష్యులు లేక సంఘం మీదకి వచ్చేలా ప్రయాసపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మంచి నాయకుడిగా ఏలియా కనిపించాడు. మంచి శిష్యుడిగా ఎలీషా కనిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని సేవకుడు పిలుపు ఉండాలి. దేవుని సేవకుడికి తగ్గింపు జీవితం ఉండాలి. దేవుని సేవకుడు దాసుడుగా ఉండాలి. గొప్పవాడే ఉన్నవాడు దాసుడుగా ఉంటాడు, పరిచారకుడుగానే ఉంటాడు. ఎప్పుడూ తన స్థితిని మర్చిపోడు. దైవజనుడు మంచి నాయకుడు అవ్వాలంటే శిష్యులను తయారు చేయాలి, విశ్వాసులను కాదు. ఒక విశ్వాసి కానుక ఇస్తాడు, ఒక విశ్వాసి దశంభాగం ఇస్తాడు, ఒక విశ్వాసి పరిచర్య చేస్తాడు, నీ దగ్గర ఇప్పుడు నువ్వు చెప్పినట్టు చేస్తాడు అనే స్వార్థపూరితమైనటువంటి పరిచర్యలో ఇప్పుడు వాడుకోకూడదు. శిష్యులను తయారు చేయాలి. మంచి నాయకుడైనటువంటి మోషే గారు యెహోషువను తయారు చేశారు. హల్లెలూయా. ఏలీ సమూయేలు గారిని తయారు చేశారు. ఒక్కొక్క నాయకుడు మంచి నాయకులుగా వారు శిష్యులను తయారు చేయడం బట్టి మంచి నాయకులుగా దేవుని పరిచర్య జరగడానికి ఎంతగానో వారు వాడబడ్డారు. ఎంతగానో దేవుడు వారిని వాడుకున్నాడు. అలాగే మనం కూడా వాడబడాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నటువంటి దేవుని దాసులారా, మోషేకి మనం చూసినట్లయితే మనం చదివినటువంటి అధ్యాయంలోనే 3వ అధ్యాయంలో మోషే గురించి మనం చదివాం. నిర్గమకాండ 3వ అధ్యాయం. మోషే సకల విద్యలు నేర్చుకుని ఐగుప్తు దేశంలో ఘనమైన వ్యక్తిగా, రాజకుమారుడిగా ఎదుగుతున్నాడు. వాటన్నిటినీ పట్టుకొని ఆయన ఏదో ఆధిపత్యం చేసేద్దాం అనుకున్నాడు. ఏదో అధికారిని అయిపోతానో, నాకు దేవుడు పంపించేశాడు, నేను నాయకుడిని అయిపోయి ప్రజల్ని నేలేద్దాం అనుకున్నాడు. అతనుకున్నటువంటి ఆ యొక్క ఆ నైపుణ్యతలను, అర్హతలను బట్టి అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనంలో ఆ మాట క్లుప్తంగా ఉంటుంది. మోషే ఐగుప్తులో సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడైండును. అతనికి 40 ఏండ్లు వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనని బుద్ధి పుట్టింది. అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించుట అతడు చూచి వారిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారము చేశాడు. తనకున్నటువంటి బలాన్ని ఉపయోగించాడు. ఐగుప్తుని చంపి ఇశ్రాయేలును రక్షించాడు. మంచిదే. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపలేదు.
నా ద్వారా నా ప్రజలకు రక్షణ ఇచ్చేస్తాడు, నేనే ఒక లీడర్ని అయిపోతాను, నేనే ఒక రాజుని, దేవుడు అందుకే నాకు ఐగుప్తు దేశంలో ఉంచాడని మోషే ఆలోచన. అతడు అనుకుంటున్నాడు, అతను తలంచుకుంటున్నాడు, కానీ ఆ ప్రజలు గ్రహించలేకపోయారు. మోషే అధికారం ఉంది, శక్తి ఉంది, బలం ఉంది, సకల ప్రాధీనత విద్యలో సకల విద్యా ప్రావీణ్యతలు కలిగిన వాడు, అన్నీ నేర్చుకున్నాడు, బాగుంది. అప్పుడు దేవుడు మోషేని వాడుకోలేదు, అప్పుడు దేవుడు మోషేని పిలవలేదు. ఆయన చేసినటువంటి ఆ అధికారాన్ని వాడుకొని దేవుని చిత్తమేంటో ఎరగక ఆయన బలాన్ని చూపించుకున్నాడు, ఆయన శక్తి సామర్థ్యతను చూపించుకున్నాడు. దేవుడు అతనితో లేడు. వెంటనే ఆయన తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి, పరువు చేతిలో పడకుండా రక్షించుకోవడానికి మిద్యాను దేశానికి పారిపోయాడు. మిద్యాను దేశంలో పారిపోయి ఇప్పుడు మనం చదివిన అధ్యాయంలో ఇత్రో దగ్గర చేరి 40 సంవత్సరములు గొర్రెలు మేపించుకుంటూ దిక్కుమాలిన స్థితిలో బాధలు అనుభవిస్తూ ఆకలి దప్పులతో గొర్రెల కాపరి ఎంత బాగుంటాడో మనకు తెలుసు కదండి. గొర్రెల కాపరి ఒక కర్ర ఉంటుంది, చిన్న పాత్ర ఉంటుంది, క్యారేజ్, అందులో గింజో కడుగో నీలో పాలో వేసుకుంటాడు, చిన్న పంచి కట్టుకుంటాడు. మన భాషలో అచ్చ తెలుగులో చెప్పాలంటే చాలా వస్త్రహీనత, చాలా వాసనగా వస్తుంది, మురికిగా ఉంటాడు, స్నానాలు కూడా చేస్తారో లేదో తెలియదు. అలాంటి స్థితి మోషే అనుభవించాడు. రాజకుమారుడు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. అప్పుడు ఆయన అనుకున్నాడు ఆయన ఆధిక్యతను బట్టి చేసేద్దాం ఏదో అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తనకున్నటువంటి స్థితి మారిపోయింది, తన పరిస్థితి అప్పుడు అర్థమైంది మనిషి జీవితం ఏంటో, తన బ్రతుకు ఏంటో, తన పరిస్థితి ఏంటో అప్పుడు అర్థమైంది మోషేకి. అప్పుడు అంటున్నాడు దేవుడు నువ్వు వెళ్ళు అని. అప్పుడు మోషే ఏమంటున్నాడు? మోషే ఏమంటున్నాడు? నేను విద్యావంతుడిని, జ్ఞానవంతుడిని, అన్నీ వచ్చు, నేను నాయకుడిని అయిపోతానని అనుకున్నవాడు మోషే ఏమంటున్నాడు? ప్రభువా, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, అయ్యా నేను వెళ్ళలేను, అయ్యా నాకు భయం అంటున్నాడు. తన అధికారాన్ని పక్కన పెట్టాడు, తన ఆధిక్యతను పక్కన పెట్టాడు, తన బలాన్ని పక్కన పెట్టాడు, తన జ్ఞానాన్ని పక్కన పెట్టాడు. అన్నిటినీ తనకు తాను జీరోగా అయిపోయి ప్రభువు దగ్గర సాగిలపడినప్పుడు దేవుని యొక్క ఆధిపత్యాన్ని, దేవుని యొక్క అధికారాన్ని మోషే చేతికి దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ రోజున మనకు తెలిసిన వాటిని, గ్రహించిన వాటిని, ఆధిక్యతలను, ఘనతలను పట్టుకొని పరిచర్యలు చేద్దామనుకుంటే ఎవ్వరూ చేయలేం. దేవుని చిత్తానికి, దేవునికి ఇష్టానికి, దేవుని ప్రణాళికకు, దేవుని వాక్యానికి బోధించువారమైన మనము దేవుని వాక్యంలో నిలబడి వాక్యానుసారంగా జీవిస్తూ బ్రతికితే మన పరిచర్య మనం చేయగలం. మనకున్న ఘనత, మనకున్న అధికారం, ఆధిపత్యాలను బట్టి పరిచర్యలు జరగదు. ఒకవేళ జరిగితే జరగచ్చు, కానీ ఆ సంఘం పెళ్లి కుమార్తె సంఘంగా మార్చబడదు. సమయం అయిపోయింది కనుక ముగిస్తున్నాను. ప్రియమైనటువంటి దైవజనమ, దేవుని సంగమ, దోషులారా, మోషేని ఎప్పుడైతే ఆ నలగగొట్టబడినటువంటి పొజిషన్లో దేవుడు చూశాడో, మోషే జీవితం నలిగిపోయిందో, అప్పుడు దేవుడు ఫరో దగ్గరికి పంపించాడు. మోషేకి ఏమి లేదు, ఏమి తెలియదు అన్నంత వరకు కూడా వాడుకోలేదు దేవుడు. అన్నీ తెలుసు అన్నాడు. ఎప్పుడు నాకు అన్నీ వచ్చు, నాకు అన్నీ తెలుసు, నాకు అన్నీ ఇంకా నాకు తిరగలేదు అనుకుని నాకు నేనుగా నేను అనుకుంటే ఎప్పుడు నేను దేవుని చేతిలో వాడబడలేను, మనం వాడబడలేము. దేవుని మీద మనం ఆధారపడుతూ ప్రతి దినము కూడా నిత్యము ఆయన చిత్తాన్ని వెతుకుతూ, అయ్యా నాకేమి తెలియదు, మీరు నాకు చెప్తే నేను ముందుకు వెళ్తానయ్యా అనేటువంటి ఆలోచన, దృక్పథంతో మనం పరిచర్యలో వాడబడాలి. ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది మన దగ్గరకు వచ్చిన ఆ యొక్క దీనత్వం మనం విడిచిపెట్టకూడదు. దేవుని పాదాల దగ్గర మనం గడపాలి. ఎంతమంది వస్తున్నారండి ప్రభువు చూడడు, కానీ ఒక పాపి రక్షించబడడం, పరలోకంకు వెళ్ళడం దేవునికి ఇష్టం. ఏ ఆత్మ నశించిపోకుండా అందరూ అంతటా మారు మనసు పొంది అందరూ దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆయన ఉద్దేశం. ఆయన దీర్ఘశాంతుడై ఉన్నాడు. మనం కూడా దీర్ఘశాంతులుగానే మన పరిచర్యలో విశ్వాసుల్ని, సంఘాన్ని నడిపించాలి. వారి మీద మనం దేవుడు నా సంఘం, నా ఇల్లు, నా 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 అనే మాట పలకకూడదు.
అపోస్తుల కార్యం 20:28 అంటాడు, దేవుడు తన స్వార్థనిచ్చి సంపాదించుకున్న సంఘమును, ఆ సంఘమునకు మనకి వేటి యందు మనకి అధ్యక్షులుగా ఉంచాడో పరిశుద్ధాత్మ దేవుడు వాటిని న్యాయంగా నడిపించాలి. పిలుపు లేకుండా పరిచర్యను మన సేవకులు మన బిడ్డలకు మనం ఇవ్వకూడదు. పిలుపు ఉన్న సేవకునే సేవకుడిగా దేవుడు అంగీకరిస్తాడు. నేను సేవకుడిని, నా కుమారుడికి నేను సేవకుడిని కదా, నా సంఘం వేరే వాళ్ళకి ఇవ్వకూడదని నా కడుపును పుట్టిన కుమారుడికి నేను సేవకుడిని చేసేస్తున్నాను. అది చాలా దేవునికి విరుద్ధమైన పాపం. సేవకుడు అవ్వాలి అని నువ్వు అనుకో. సేవకుడు అవ్వాలని దేవుడు అనుకుంటే అతన్ని సేవకుడు చేస్తాడు. నీ బిడ్డను సేవకుడు చేయాలని దేవుని ప్రణాళికలో ఆ బిడ్డ ఉన్నట్లయితే దేవుడు సేవకుడు చేస్తాడు. కాబట్టి సేవ ఒక కట్నంగానో, ఒక ఇల్లుగానో, ఒక ఆస్తిగానో సంఘాన్ని మనం ఎవరికంటే వారికి అప్పచెప్పకూడదు. ప్రభువు చిత్తాన్ని బట్టి ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు గారు మనకు మాదిరి. పౌలు గారు అపారమైన అనుభవము, సేవ అంతమైపోయినప్పుడు ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము తిమోతికి రాస్తూ 2 తిమోతికి 4:13 నీ దగ్గర ఉండిపోయిన అంగి కొన్ని 2, 3, 4 చర్మపు కాగితములు తీసుకొని రమ్ము. పౌలు అనేక సంఘములు కట్టాడు. ఎక్కడ సంఘము కడుతున్నారో అక్కడ ఇల్లు కూడా కట్టుకోవచ్చును. చక్కని భవంతి నిర్మాణం చేసుకోవచ్చును. తొడుగుకోవడానికి ఒక్క అంగే ఉన్నది. వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. అనేక ఆస్తిపాస్తులు సంపాదించుకొని వీలున్నది. కానీ ప్రియ శిష్యునికి ఉత్తరం రాస్తూ, అంగి నాయనా ఒక్క అంగే ఉన్నది, ఉన్న అంగి నీ దగ్గర వదిలేసి వచ్చాను. కొన్ని అంగితో పాటు చర్మపు కాగితములు తీసుకొని రమ్ము. ఎందుకంటే సంఘములకు సంస్కరణలు, దేవుని వాక్యము, పరిశుద్ధతను ఎలాగ సంపూర్ణం చేసుకోవాలి, అనేక విషయములను రాసుకోవాలి. కాగితములు తీసుకొని రా. అలాగే అంగిని తీసుకొని రా. అంగి కూడా లేనివాడు, మార్చుకోవటానికి అంగి కూడా లేనివాడు. ఈ రోజుల్లో సేవకులకు సూట్లు, బూట్లు, కోట్లు. నాకు ఎన్ని జత బట్టలు ఉన్నాయో అన్ని జతల బట్టలు. ఏమి చేసుకుంటాను నేను? అన్ని జతల బట్టలు. నిజముగా నా గురించే చెప్తున్నాను. ఎన్నో బట్టలు విసుకొస్తుంది. అయితే ప్రియులారా, పౌలు గారికి అంగి కూడా లేదు. పౌలు గారికి స్నానం చేసేటప్పుడు ముందు అంగి ఒత్తుకుంటాడు, ఆరబెట్టుకుంటాడు, టవల్తో 3-4 గంటలు గడుపుతాడు. ఆరిన తర్వాత ఆ అంగి వేసుకుంటాడు. జీవితకాలం అంతా ఉత్తరాలు, పత్రికలు రాస్తూ సంఘములకు బుద్ధి చెప్పటానికి, నేర్పించటానికి అనేక సంగతులు రాస్తాడు. ప్రియులారా, చాలా చక్కటి వాక్య సందేశము తీసుకొని వచ్చిన ఎలీషా పాస్టర్ గారికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఎలీషా గారు. వందనాలండి. ప్రేరేపణ కలిగిన వారు ఒక మాట ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను.
ప్రేరేపణ కలిగిన వారు ఒక మాట ప్రార్థన చేయండి.